రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో హనుమాన్ భక్తులు శోభయాత్రలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ మాలాధారులు దీక్ష విరమించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రం కాషాయమయమైంది. వీధులను కాషాయ జెండాలతో అలంకరించారు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ తో పాటు ఇతర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడుబంద్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర జరిగింది. భక్తులు భారీగా యాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. యాత్ర వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలు కిటకిటలాడాయి. కొండగట్టు భక్తజన సంద్రమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివచ్చారు. కొందరు పాదయాత్రగా కొండగట్టుకు చేరుకున్నారు. కోనేరులో స్నానాలు చేసి దీక్ష విరమించారు హనుమాన్ స్వాములు. మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామ శివారులోని గండి హనుమాన్ ఆలయంలో సీతారామ కళ్యాణం నిర్వహించారు అర్చకులు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని, ఆ తర్వాత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిన్న హనుమాన్ జయంతి ఘనంగా జరిగింది. పూలు, మామిడి తోరణాలతో హనుమాన్ ఆలయాలను అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ లో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కోలాహలంగా జరిగింది. ఆర్మేనియా దేశస్థులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఉట్నూరులో హనుమాన్ శోభాయాత్రలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఏఎస్పీ కాజల్ సింగ్ పాల్గొన్నారు. నిర్మల్ బుధవార్పేట్, బస్ డిపో, చింతకుంట, ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీ హనుమాన్ ఆలయాల్లో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఉదయం నుంచి ఆలయాల్లో రద్దీ కనిపించింది. భక్తులకు అన్నదానం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో హనుమాన్ దేవాలయం నుంచి జల హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర జరిగింది. పార్టీలకు అతీతంగా నేతలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం పుల్కల్లో ట్రాక్టర్లో హనుమాన్ ప్రతిమను ఉంచి ర్యాలీ నిర్వహించారు. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలోని హనుమాన్ ఆలయాల్లో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. బిజినేపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మహాదేవునిపేటలో హనుమాన్ విగ్రహాన్ని పురవీధుల్లో భజనలతో ఊరేగించారు.